ఇందులో ఎలాంటి బలవంతమూ లేదు. మీకిష్టం లేదని చెబితే ఇప్పుడే ఈ క్షణమే క్యాన్సిల్ చేసుకొని వెళ్ళిపోతాం. అంతేకాని మీ ఆయన గారు సరే అని మీరు కాదు అని ఇలా ఆచ్పాచ్ డెసిషన్స్ తీసుకోకండి. మీకు క్లారిటీ లేకపోవచ్చు, కనీసం మాకైనా క్లారిటీ ఇవ్వండి. చెప్పండి అమ్మగారు, ఇష్టం లేదని చెప్పండి. అత్తగారు, మీరెవరో మాట్లాడటానికి వీల్లేదు. నాకు కేవలం శకుంతలాదేవి గారి నిర్ణయం మాత్రమే తెలియాలి. చెప్పండి. నాకు వంశీ జయల పెళ్లి జరిపించటం ఇష్టమే. వదినా, నువ్వు చెప్పేది? అవును సుధా, ఈ పెళ్లికి నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను. మరి నిన్నటి గురించి మర్చిపో సుధా. నేనేదో నీ మీద కోపంతో అలా అన్నానంతే. ఆ తర్వాత బాగా ఆలోచించాను. ఎప్పుడో జరిగిపోయిన దాన్ని మనసులో పెట్టుకుని నిన్ను సాధించడం తప్పు అనిపించింది. గతంలోనే ఉండిపోతే భవిష్యత్తు ఉండదు అనిపించింది. అంతేకాకుండా మన పంతానికి పట్టుదలకి పిల్లల సంతోషాన్ని బలి చేయకూడదు అనిపించింది. ఇవన్నీ ఆలోచించి నా తప్పు తెలుసుకున్నాను. నా నిర్ణయం మార్చుకున్నాను. ఏమండి, మీ మేనకోడలే మనింటి కోడలవ్వడం నాకు చాలా సంతోషం. మీరు ఈ ఇంటి అల్లుడు. తెలుసో తెలియకో మీ మనసు బాధ పెట్టినందుకు నన్ను క్షమించండి. ఈ ఇంటి ఆడపడుచు సంతోషంగా ఉంటేనే ఈ ఇల్లు సంతోషంగా ఉంటుంది. ఇంకెప్పుడు నువ్వు బాధపడేలా ప్రవర్తించును. వదినా, జయ, ఇలా రామ్మా. జయ, ఇక మీదటి నుంచి జయ మా ఇంటమ్మాయి. తనిక్కడ క్షేమంగా సంతోషంగా ఉంటుంది, నాది హామీ. ఇప్పుడు మీకు సంతోషమేనా? చాలు దినా, ఈ మాట చాలు. నా మనసులో ఉన్న దిగులంతా పోయింది. శుభం. విశ్వా, నీకు రావాల్సిన సమాధానం వచ్చినట్టేగా? తమరు కాస్త ఇటు తిరిగితే పెళ్లి ఏర్పాట్ల గురించి మాట్లాడుకుందాం. ఒట్టి మాటలే కాదు, ఇవాళ వీళ్ళు మన ఇంట్లో నోరు తీపి చేసుకోవాల్సిందే. గంగా, ఇంకా ఏంటి చూస్తున్నావు? వెళ్ళి స్వీట్ చేసి తీసుకురా. అమ్మగారు.
అమ్మగారంతా రివర్సింగ్ చేసేశారు. ఈ పెళ్లి ఒప్పుకోరనుకుంటే సడన్ గా నిర్ణయం ఎందుకు మార్చుకున్నారో ఏంటో. సెలే పెద్ద బాపెట్ట ఇలా చేసేసినదే ఏకి పెళ్ళాపాలంటే ఏ సాములరు దిగిరావాలే సెల్లే. ఏమన్నావు? ఈ పెళ్ళి ఎలాగాపలా అని అంటున్నాను. లాస్ట్ లో ఏమన్నావు? స్వామిలో ఎవరైనా దిగిరావాలన్నాను. స్వామి కాదు, స్వామీజీ వస్తారు. సెలే నీ పేసులో ఎలుగు సొత్తా ఉంటే నీకేదో ఐడియా వచ్చేసినట్టున్నదే. ఏంటి మళ్ళీ ఏం ప్లాన్ చేస్తున్నారు? ఈసారి ప్లాన్ నాది కాదు బాబా, మా సెల్లిది. మామయ్య అసలే కోపంలో ఉన్నారు. పిచ్చి పిచ్చి ప్లాన్స్ వేయకండి. సార్, ఇది పిచ్చి ప్లాన్ కాదు, 100% సక్సెసింగ్ అయ్యే ప్లాన్. ప్లీజ్ సార్, ఒప్పుకోవడానికి అడ్డు చెప్పకండి. ఈ పెళ్లి నాపడానికి ఒక్కటే మార్గం. ఏంటా ప్లాను? ఇక్కడ కాదు అక్కడ చెప్తాను, రండి. సెలే హే, సెలే ఎంత కంగారుకి వెళ్ళిపోతుంది ఇది, ఏ కొంపుంచుదేటో పదబా. మెంటల్ కేసు. పెళ్ళెక్కడ జరిపిద్దామన్నయ్య? అసలే సీజన్ కదా, కళ్యాణ మండపాలు దొరకడం కష్టం అవుతుంది. కళ్యాణ మండపం గురించి తర్వాత తీరిగ్గా మాట్లాడుకోవచ్చు. ముందు స్వీట్ తీసుకోండి. జయా, కంగ్రాచులేషన్స్. ఇదేంటి నా మీద ఇంత ప్రేమ చూపిస్తుంది? నువ్వు ఇంటికి కోడలివి కాబోతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నీ జాతకంలో అదృష్టం చాలా బాగా రాసిందనుకుంటా, అందుకే పెద్దోరింటికి కోడలివి కాబోతున్నావు. జాతకం అంటే గుర్తొచ్చింది. పెళ్లికి ముందు అబ్బాయి అమ్మాయి జాతకాలు చూసి ఆ తర్వాత కదా ముహూర్తం ఫిక్సింగ్ చేయాలి. ఆ విషయం మర్చిపోయారా పెద్దరు? ఓహో, సెల్ ప్లాన్ ఇదే. హే బేబీ, ఎగ్జాక్ట్లీ యూర్ రైట్. హౌ వీ ఫర్గెట్ దిస్ ఇంపార్టెంట్ మ్యాటర్? అవునవును. శకుంతల, నువ్వైనా ఒక మాట గుర్తు చేయాలి కదా. ఇప్పుడే కదండి అంతా సర్దుకుంది. నేనంత దూరం ఆలోచించలేదు.